హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎంఎస్ తెలుగు ఫ్యాక్ట్ ఛానల్. రీసెంట్గా యూట్యూబ్లో ఒక వీడియో అనేది బాగా వైరల్ అయింది. అదే కాక్రోచ్ జనతా పార్టీ. అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఎందుకు స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాక్రోచ్ జనతా పార్టీ అనేది 2026లో సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక రాజకీయ ఉద్యమం. ఇది అధికారికంగా ఎలక్షన్ కమిషన్ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ కాదు, కానీ యువత సమస్యలు, నిరుద్యోగం, పరీక్షల లీకులు, అవినీతి వంటి అంశాలపై గట్టిగా మాట్లాడుకునేకి ప్రారంభమైన డిజిటల్ ఉద్యమం. ఈ పార్టీ ఎలా పుట్టింది? 2026 మే 15న భారత సుప్రీంకోర్టు విచారణ సమయంలో చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నిరుద్యోగ యువతను కాక్రోచెస్ అని పోల్చిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. ఆ మాటలపై యువత తీవ్రంగా స్పందించింది. వెంటనే అభిజిత్ అనే వ్యక్తి కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఒక ఆన్లైన్ ఉద్యమం ప్రారంభించాడు. వారి ఆలోచన ఏమిటంటే, మమ్మల్ని కాక్రోచెస్ అంటారా? అయితే అదే పేరును మా బలంగా మార్చుకుంటాం. కాక్రోచ్ అనే పేరు ఎందుకు పెట్టారు? కాక్రోచ్ అంటే ఎంత కష్టమైన పరిస్థితిలోనైనా బతుకుతుంది, ఎన్నిసార్లు తొక్కినా మళ్ళీ నిలబడుతుంది, చిన్న చూపు చూసిన సర్వై అవుతుంది. అందుకే ఆ పార్టీ కాక్రోచ్ సాధారణ ప్రజల పోరాటం గుర్తుగా ఉపయోగిస్తున్నారు. ఈ పార్టీ ఫౌండర్ ఎవరు? ఈ ఉద్యమాన్ని ప్రారంభించిన వ్యక్తి అభిజిత్. ఇతను అమెరికాలో బోస్టన్ యూనివర్సిటీలో చదివినట్లు వార్తలు చెబుతున్నాయి. సోషల్ మీడియా ద్వారా ఈ ఉద్యమాన్ని వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లాడు. ఈ పార్టీ సిద్ధాంతాలు ఏమిటంటే, కాక్రోచ్ జనతా పార్టీ ప్రధానంగా ఈ విషయాలపై మాట్లాడుతుంది. నెంబర్ 1, నిరుద్యోగ సమస్య. యువతకు ఉద్యోగాలు రావడం లేదని చెబుతున్నారు. నెంబర్ 2, పరీక్షల లీకులు ఆపాలి. నీట్, ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు లీకులపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. థర్డ్ పాయింట్ ఏంటంటే, అవినీతి తగ్గాలి. సిస్టంలో కరప్షన్ అనేది చాలా ఉంది, దాన్ని తగ్గించమన్నారు. ఫోర్త్ పాయింట్ ఏంటంటే, యువతకి రాజకీయాల్లో స్థానం ఇవ్వాలి. పెద్దలు రాజకీయాల కంటే యువత గొంతుకు వినిపించాలని చెప్తున్నారు. అంటే మన యువతని ఎక్కువ రాజకీయాల్లోకి ఆహ్వానించాలని చెప్తున్నారు. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే, మీడియా స్వేచ్ఛ ఉండాలి. మీడియా మరియు ప్రభుత్వం మధ్య సంబంధాలపై ప్రశ్నిస్తున్నారు. సిక్స్త్ పాయింట్ ఏంటంటే, విద్యా వ్యవస్థలో మార్పులు రావాలి. క్వాలిటీ ఎడ్యుకేషన్ అందరికీ ఉండాలని చెప్తున్నారు. సో వీళ్ళ స్లోగన్ ఏమిటంటే, వీళ్ళు తమను ఇలా డిస్క్రైబ్ చేసుకుంటున్నారు: సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్, లేజీ. ఇది సీరియస్ స్లోగన్ కంటే సెటైర్ స్టైల్లో చెప్పిన మాట. ఈ పార్టీ నిజమైన రాజకీయ పార్టీనా? ప్రస్తుతం కాదు ఇది. సో ఈ పార్టీలో జాయిన్ అవ్వాలంటే ఏమి ఉండాలి? సో వాళ్ళు చెప్తున్న ప్రకారం ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. క్యాస్ట్, రిలీజన్, రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. స్టూడెంట్, అన్ఎంప్లాయిడ్, యూత్, ఆర్డినరీ సిటిజన్స్ అందరూ జాయిన్ అవ్వచ్చు. మెంబర్షిప్ అనేది మోస్ట్లీ ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. జాయిన్ అవ్వడానికి ఏమైనా క్వాలిఫికేషన్ ఉండాలా అంటే, అఫీషియల్గా స్ట్రైట్ క్వాలిఫికేషన్ ఏమీ లేదు. సోషల్ మీడియాలో ఇలా జోక్స్ చేస్తున్నారు: డబ్బులు తక్కువ ఉండాలి, చాయ్ తాగుతూ డ్రీమ్స్ చూడాలి, లైఫ్ సెట్ అవుతుందని నమ్మాలి, స్ట్రగుల్ ఎక్కువ ఉండాలి అంటూ మీమ్స్ చేస్తున్నారు. సో ఈ పార్టీ యొక్క ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అని చూస్తే, వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం యువత సమస్యలను హైలైట్ చేయాలి, డిజిటల్ మూమెంట్ బిల్డ్ చేయాలి, ప్రొటెస్ట్ చేయొచ్చు, ఫ్యూచర్ ఎలక్షన్లో కంటెస్టెంట్స్ చేసే అవకాశం ఉందా లేదా అనేది క్లియర్ కాదు. ప్రజలు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? చాలామంది యువత అన్ఎంప్లాయ్మెంట్, ఎగ్జామ్ లీక్, కరప్షన్, ఫ్యూచర్పై ఫియర్ వల్ల ఈ మూమెంట్ కనెక్ట్ అవుతున్నారు. అందుకే కొద్ది రోజుల్లో మిలియన్స్ ఫాలోవర్స్ వచ్చారు. ఈ పార్టీపై క్రిటిసిజమ్స్ కూడా ఉంది. కొంతమంది ఇలా అంటున్నారు: ఇది కేవలం సోషల్ మీడియా ట్రెండ్ మాత్రమే,
యాక్చువల్ పాలిటిక్ పార్టీ కాదు. మీమ్ మార్కెటింగ్ ఎక్కువ ఉందని, హిడెన్ పొలిటికల్ సపోర్ట్ ఉండొచ్చు అని అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇంకా కాక్రోచ్ జనతా పార్టీ అనేది కేవలం మేము కాదు, ఇది భారత యువత ఫ్రస్ట్రేషన్కి సింబల్గా మారింది. కొందరికి ఇది హోప్, ఇంకొందరికి పబ్లిసిటీ స్టంట్. కానీ ఈ విషయం మాత్రం నిజం. యువత వాయిస్ని ఇగ్నోర్ చేయలేమని ఈ ఉద్యమం దేశానికి చూపించింది. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా పిఎంఎస్ తెలుగు ఫ్యాక్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.